అనగనగనగా ఒక కోడి పిల్ల చెట్టు కింద దానాన్ని వేస్తుందంట. అయితే అప్పుడు దాని మీద రేగి పండు వచ్చి పడిందంట. దానికి చాలా భయం వేసిందంట. నా మీద ఏదో వచ్చి పడిపోయింది అని భయం వేసి అక్కడి నుంచి పారిపోసాగిందంట. అది అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా ఒక కుక్క పిల్ల చూసిందంట. కుక్క పిల్ల చూసి కోడి పిల్లని ఆపి విషయం అడిగిందంట. దానికి కూడా భయం వేసిందంట. అమ్మో, అయితే నీ మీద ఏదో పడిందా? అయితే పద, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి పారిపోతాం అందంట. అప్పుడు కుక్కపిల్ల కూడా ఒక వంతు భయంతో అక్కడి నుంచి పరిగెట్టసాగింది. ఈలోపు పిల్ల ఒకటి వాటిని చూసిందంట. విషయం ఏంటో కనుక్కుందామని ముందుకు వచ్చింది. అప్పుడు కుక్కపిల్ల కోడి పిల్లకు జరిగిన విషయం గురించి వివరించింది. దానిపైన ఏదో వచ్చి పడిందని, అది భయంతో పరిగెడుతుంటే నేను ఆపి దాని విషయం కనుక్కున్నానని చెప్పింది. అప్పుడు మూడు కలిసి పారిపోసాగాయి. అప్పుడు అక్కడే మేత మేస్తున్న మేకపిల్ల చూసి ఈ మూడిని విషయం అడిగింది. పిల్ల మేకపిల్లకి కోడిపిల్లకి జరిగిన సంఘటన గురించి వివరించింది. మేకపిల్ల కూడా భయం వేసింది. సరే పదండి, మనం అందరం కలిసి పారిపోదామని 4 పరిగెట్టినాయంట. అప్పుడు అక్కడే ఆకలితో ఒక నక్క కూర్చుని ఉంది. ఈ 4 చూసిందట. విషయం కనుక్కుందాం ఏంటని ఆపింది. అప్పుడు మేకపిల్ల కోడిపిల్లకి జరిగిన విషయం గురించి నక్కకి వివరించింది. దానికి నోరూరింది వీటిని చూడగానే. దానికి వెంటనే ఒక ఉపాయం వచ్చింది. ఈ 4 తినేద్దాం అనుకుంది. సరే, మీరు నాతో రండి, మిమ్మల్ని మీ ఇంటికి క్షేమంగా చేరుస్తాను అని చెప్పిందంట. అప్పుడు కోడి పిల్లని, పిల్లని, కుక్క పిల్లని, మేకపిల్లని ఒకదాని తర్వాత ఒకటి తీసుకెళ్ళి చక్కగా తినేసిందంట. కాబట్టి తెలివైన నక్క వాడిని